దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 73. నేను నిన్ను ప్రేమిస్తున్నానని దీపక్కి చెప్తున్న గౌతమి. అది విన్నాక దీపక్ రియాక్షన్ ఏంటి? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పార్కులో దీపక్ గౌతమి మాట్లాడుకుంటూ ఉంటే అశ్విన్ చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు కదా. ఆ తర్వాత నుండి స్టోరీ కంటిన్యూషన్. అదేంటి దీపక్ అలా అంటున్నావు? అందరి ప్రేమలు సక్సెస్ కావాలని లేదు కదా. పరిస్థితుల కారణంగా ప్రేమికులు విడిపోయి మూవ్ ఆన్ అయ్యి వారి జీవితంలో మరొకరికి స్థానం ఇచ్చి సంతోషంగా ఉన్నవాళ్ళు ఎంతమంది లేరు అని అంటుంది గౌతమి. ఒకరి గురించి నాకు తెలీదు గౌతమి గారు. నేను మాత్రం ఇంకొకరిని పెళ్లి చేసుకునే ఆలోచనలో లేను. అయినా ఈ టాపిక్ ఇప్పుడు నా దగ్గర ఎందుకు తీసుకొస్తున్నారు? ఇంతకీ నన్నెందుకు రమ్మన్నారు? అని అడుగుతాడు దీపక్. గౌతమి ఏం చెప్తుందా అని అశ్విన్ కూడా వింటూ ఉంటాడు. అది దీపక్, మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు అని అంటుంది గౌతమి. ఓ రియలీ? కంగ్రాట్స్. మీకు మంచి భర్త రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటాడు కాస్త నవ్వుతూ. ఆ మంచి భర్త మీరే ఎందుకు కాకూడదు అని అడుగుతుంది గౌతమి. దీపక్కి ఆ మాటలు క్లియర్గా అర్థం కాక ఏమన్నారు అని అడుగుతాడు నొసలు ముడిచి. అది దీపక్, మా పేరెంట్స్ నాకు చూస్తున్న సంబంధాలు నచ్చట్లేదు. దానికి కారణం నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఉన్న విషయం చెప్తుంది. అది విన్నాక షాక్ కావటం దీపక్ వంతు అవుతుంది. దీపక్ షాక్ కావటం కూడా అశ్విన్ చూస్తుంటాడు. దయచేసి ఆనందిని మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకో దీపక్ అని గౌతమి రిక్వెస్ట్ చేస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు మాట్లాడేది మీకన్నా అర్థమవుతుందా అని సీరియస్ అవుతాడు. నేను చెప్పేది వినండి దీపక్. మీరు ప్రేమించిన ఆనందికి పెళ్ళైపోయింది. పైగా ఆనంది ఎప్పుడు కూడా మిమ్మల్ని ఓ ప్రేమికుల్లాగా చూడలేదని మీకు కూడా తెలిసిన విషయమే. అలాంటప్పుడు మీరు ఇంకా ఆనందిని తలుచుకుంటూ కూర్చోవడం ఎందుకు అని అంటుంది. అందుకని నేను మీ ప్రేమను ఒప్పుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అడుగుతున్నారు. అంతేనా మీరనేది అని అంటాడు దీపక్. అవును దీపక్, నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను అని అంటుంది. బుద్ధి లేకుండా మాట్లాడకనే గౌతమి గారు. నేను ఆనందిని ప్రేమించాను అంటే దాదాపు ఆనంది వాళ్ళది మాది ఫైనాన్షియల్గా సమానంగా ఉంటాము. పైగా ఆనంది వాళ్ళ మామయ్య వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. తనని పెళ్లి చేసుకుని ఉంటే మా రెండు కుటుంబాలు అన్నిట్లో సరిసమానంగా ఉండేవి. కానీ మీరు కోట్లకు పడగలెత్తిన వారు. మీరు నన్ను ప్రేమించడం ఏంటి? అసలు ఈ విషయం మీ తల్లిదండ్రులకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? అయినా మీ తల్లిదండ్రుల గురించి కాదు. అసలు నాకు మీరంటే ఇష్టం లేదు. దానికి కారణం నా మనసులో ఇంకా ఆనంది ఉందనే విషయం మీకు తెలుసు కదా అని అంటాడు. పెళ్ళైన అమ్మాయిని ఇంకా మనసులో పెట్టుకొని ప్రేమించడం కరెక్ట్ కాదు దీపక్ అని అంటుంది గౌతమి. మీరు నన్ను ప్రేమించడం కూడా కరెక్ట్ కాదు గౌతమి గారు. నాకు ఆనంది అంటే ఇష్టం. పెళ్ళైన ఆనందికి రేపు పిల్లలు పుట్టినా సరే నేను జీవితాంతం ఆనందిని తలుచుకుంటూ ఉంటాను. ఏదో మా అమ్మ నాన్న బాధపడతారని చెప్పి నేను డ్రింక్కి అలవాటు కావడం లేదు, కానీ ఆనంది నాకు దూరమైనందుకు నేను డ్రింక్ చేయాలంత బాధలో ఉన్నాను. ప్రేమలో విఫలమైన ఆ దేవదాస్ తాగుబోతు దేవదాస్ అయితే ఈ దేవదాస్ తాగుడు తెలియని దేవదాస్. పైగా నాకు కుక్కలంటే అలర్జీ. అందుకే కుక్కని కూడా దగ్గర పెట్టుకోలేక బాధపడుతున్నాను. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్‌కి దేవదాస్‌కి పెద్ద ఫ్యాన్‌ని అని బాధపడుతూ అమాయకంగా చెప్తాడు. దేవదాస్‌తో పోల్చుకుంటున్న దీపక్‌ని చూసి అశ్విన్ తల కొట్టుకుంటాడు. దీపక్ అమాయకమైన మాటలకి గౌతమి కూడా ఆశ్చర్యంగా చూస్తుంటుంది. సో, మీరు లేడీ దేవదాసులా కాకుండా నన్ను మర్చిపోయి శుభ్రంగా మీ అమ్మ, మీ నాన్న చూసిన సంబంధాన్ని చేసుకోండి
అని చెప్పి దీపక్ వెళ్ళబోతుంటే, గౌతమి దీపక్ చేయి పట్టుకొని ఆపి, "దీపక్ ప్లీజ్, నేను సిన్సియర్‌గా నిన్ను లవ్ చేస్తున్నాను. నా ప్రేమని కాదనకు దీపక్. నువ్వు నా ప్రేమని కాదంటున్నందుకు నాకున్న కోట్ల ఆస్తులు కారణాలైతే నేను ఆ ఆస్తులు వదులుకొని రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను" అని అంటుంది. దీపక్ కోపంగా తన చేయిని విదిలిచ్చి, "ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? మీరంటే నాకు ఇష్టం లేదని చెప్పాను కదా! అయినా కూడా ఫోర్స్ చేస్తున్నారేంటి? ఇలాగే నన్ను ఇబ్బంది పెడితే మీరు నా వెంట పడుతున్నారని పోలీస్ కంప్లెయింట్ ఇస్తాను. జాగ్రత్త" అని బెదిరించి వెళ్ళిపోతాడు. గౌతమి బాధగా కన్నీటి పొరలతో చూస్తూ ఉండగానే దీపక్ బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. అయ్యో దీపక్! నా ప్రేమని అర్థం చేసుకోవడం లేదు. ఇంటికి వెళ్తే పెళ్లి చూపులు ఎప్పుడు ఫిక్స్ చేయమంటావని మా అమ్మా నాన్న గోల. ఇప్పుడు ఈ సమస్య నుండి నేను ఎలా బయటపడి నిన్ను పెళ్లి చేసుకోవాలి? నాకు ఎవరు సహాయం చేస్తారు? అని గౌతమి బాధగా అనుకుంటూ ఉంటే అశ్విన్ తనకి ఎదురుగా వచ్చి నిలబడతాడు. సడన్‌గా అశ్విన్‌ని చూసి గౌతమి షాక్ అవుతూ, "బావా! నువ్వేంటి ఇక్కడ?" అని అడుగుతుంది. "నా విషయం అలా ఉంచు కానీ, దీపక్ నిన్ను ఇష్టపడట్లేదని చెప్తున్నాడు కదా! ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు?" అని అడుగుతాడు. "అంటే బావా! మా మాటలన్నీ విన్నావా?" అని అడుగుతుంది కంగారు పడుతూ. "నీ గురించి నేను అంతా తెలుసుకోగలిగాను గౌతమి. నువ్వంటే ఇష్టపడని దీపక్ జీవితంలో నువ్వు ఎలా సంతోషంగా ఉంటావో అది చెప్పు" అని అడుగుతాడు అశ్విన్. దీపక్ మాటలు ఎలా ఉన్నాయో చూశారు కదా బావా! ఆనందిలో ఎంత అమాయకత్వం ఉందో దీపక్‌లో కూడా దాదాపు అదే అమాయకత్వం ఉంది బావా! దీపక్‌కి నాకు ముందు పెళ్ళైతే తర్వాత దీపక్‌ని మార్చుకుంటాననే ఆత్మస్థైర్యం నాకుంది అని అంటుంది. ఓకే. నువ్వు దీపక్‌ని అమాయకుడు అనుకుంటున్నా, దీపక్ ఒక్క విషయం చెప్పాడు గుర్తుందా? నువ్వు కోట్లలో పెరిగావు. దీపక్ మిడిల్ క్లాస్ కంటే కాస్త ఎక్కువ అనుకోవాలి. మరి వాళ్ళ కుటుంబంలో నువ్వు కలిసిపోగలుగుతావా? అని అడుగుతాడు. ఒకసారి నేను దీపక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను బావా! దీపక్ వాళ్ళ పేరెంట్స్‌ని కూడా చూశాను. టోటల్‌గా వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అనేది నాకు పూర్తిగా తెలుసు. ప్రేమ ఉన్న చోట ఆస్తుల గురించి ఆలోచిస్తే అది ప్రేమ అనుకోదు కదా బావా! దీపక్ అంటే నాకు చాలా ఇష్టం. దీపక్ నాతో ఉంటే నేను ఏ ఆస్తుల గురించి ఆలోచించను అని సిన్సియర్‌గా చెప్తుంది. మరి మావయ్య, అత్తయ్య దీపక్‌ని ఒప్పుకుంటారా? అని అడుగుతాడు అశ్విన్. అస్సలు ఒప్పుకోరు. వాళ్ళు ఎన్నో ఆశలతో నాకు సంబంధాలు చూస్తున్నారు. కానీ అంతకంటే ముందే నా మనసు దీపక్‌కి ఇచ్చాను. అందుకే వాళ్ళు చూసే సంబంధాల మీద నాకసలు ఇంట్రెస్ట్ ఉండటం లేదు. దీపక్ గురించి ధైర్యంగా వాళ్ళతో చెప్దామంటే అసలు ముందు నా ప్రేమ దీపక్‌కి ఒప్పుకోవడం లేదు. ఇక అలాంటప్పుడు మా అమ్మా, నాన్న ఎలా ఒప్పుకుంటారు? అని అంటుంది గౌతమి బాధపడుతూ. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం అని అంటాడు. ఎలా ఆలోచిస్తావు బావా? ముందు దీపక్ నా ప్రేమను ఒప్పుకుంటేనే కదా ఏదైనా చేయగలిగేది అని అంటుంది గౌతమి. తాగుడు తెలియని ఈ దేవదాస్‌ని నీ ప్రేమకు ఒప్పించాలి అంటే కష్టమే. కానీ అతన్ని బెదిరించో, బతిమిలాడో ఏదో ఒకటి చేసి మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది అని అంటాడు అశ్విన్. ఏంటి? దీపక్‌ని బతిమిలాడతారా? అని గౌతమి ఆశ్చర్యంగా అడుగుతుంది. నేను ఒక్క ఆప్షన్ ఇవ్వలేదు. ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాను గౌతమి అని అంటాడు. అంటే దీపక్‌ని బెదిరిస్తారా? ఏమని బెదిరించి మా పెళ్లి జరిపిస్తారు? అని అడుగుతుంది. ఎలా బెదిరిస్తాను అనేది ఇంకా ఐడియా రాలేదు. కానీ ఏదో ఒక రకంగా అయితే బెదిరిస్తాను. ఆ నమ్మకంతో ఉండు అని అంటాడు అశ్విన్. గౌతమి సంతోషపడుతూ థ్యాంక్ యూ బావా! ముందు మా ఇద్దరికి పెళ్ళైతే నిదానంగా దీపక్‌ని మార్చుకుంటాననే నమ్మకం అయితే నాకు పూర్తిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది. తన సంతోషం చూసి అశ్విన్ చిన్న నవ్వు నవ్వుతూ దీపక్‌ని బెదిరించడానికి ప్రణాళికలు వేస్తుంటాడు. రూమ్‌లో ఉన్న ఆనంది అశ్విన్ కోసం ఎదురు చూస్తూ, "ఈ యమ ఇంకా రాలేదేంటి?
యమ లేకపోతే నాకు పిచ్చ బోర్ కొడుతుంది అని అనుకొని రూమ్‌లో నుంచి కిందికొచ్చేసరికి శిరీష టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చొని వేరే వాళ్ళతో ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటుంది. టీవీలో ఏదో హర్రర్ మూవీ వస్తుంటుంది. హర్రర్ మూవీస్ ఇంట్రెస్ట్ లేని ఆనంది ఆ రిమోట్ తీసుకొని యాక్షన్ మూవీ పెట్టి రిమోట్ పక్కకు పెడుతుంది. తనకి ఇష్టమైన మూవీ చూస్తుంటే ఛానల్ మార్చినందుకు శివంగి కోపం తెచ్చుకుంటూ రిమోట్ తీసుకొని మళ్ళీ హర్రర్ మూవీ పెడుతుంది. ఆనంది కూడా కోపం తెచ్చుకుంటూ నాకు హర్రర్ మూవీస్ అంటే ఇష్టం ఉండదు అని చెప్పి శిరీష చేతుల నుంచి రిమోట్ లాక్కొని యాక్షన్ మూవీ పెడుతుంది. కిచెన్‌లో ఉన్న ముత్యాలు వాళ్ళ గొడవ విని, ఈ వదిన మరదల మధ్య మళ్ళీ ఏదో గొడవ జరగబోతుంది అని అనుకొని భయపడుతూ అక్కడికొస్తుంది. నీ ఇష్టాలు ఎవరికి కావాలి బోడి అని చెప్పి శివంగి రిమోట్ గుంజుకొని హర్రర్ మూవీ పెడుతుంది. అయ్యో! ఏంటమ్మా మీ గోల? ఏదో ఒకటి చూడొచ్చు కదా! అని ముత్యాలు వాళ్ళకి సర్ది చెప్తుంది. నువ్వు మాట్లాడకు ముత్యాలు. అర్ధం మొగుడు అని చెప్పేసి నా మీద తెగ పెత్తనం చేస్తుంది అంటూ ఆనంది శివంగి మీద విరుచుకుపడి, ఇక్కడ నా ఇష్టం వచ్చినట్టే జరగాలి అని చెప్పి ఆనంది రిమోట్ గుంజుకొని మార్చబోతుండగా, శివంగి ఆ రిమోట్ గుంజుకొని నేను రిమోట్ ఇవ్వను అని అంటుంది. ఇవ్వకపోతే ఊరుకోను అంటూ ఎవ్వరూ తగ్గేది లేదనుకొని ఇద్దరు రిమోట్ కోసం కలబడుతుంటారు. అయ్యో! ఇంట్లో నందిత మేడం, అశ్విన్ బాబు గారు కూడా లేరే అని అనుకుంటుంది. వాళ్ళిద్దరి గొడవ చూసి ముత్యాలు కంగారు పడుతూ. చివరికి ఆనంది తన మీద కలబడి రిమోట్ గుంజుకుంటుంది. ఆ కోపంతో శివంగి సోఫా మీదన్న కుషన్స్ అన్నీ చెల్లాచెదురు చేస్తుంటుంది. నువ్వు చేస్తే నేను చేయలేననుకున్నావా? అంటూ ఆనంది దొరికిన వస్తువులు, ఫ్లవర్ వాజులు అన్నీ పగలగొడుతుంటుంది. ఇద్దరు కలిసి ఒకరి మీద ఒకరు గొడవ పడుతూ, పందెంతో దొరికిన వస్తువులని విసిరేసి పగలగొడుతూ హాల్ అంతా చెత్త కుప్పలాగా చేస్తుంటే, ముత్యాలు వాళ్ళకి సర్ది చెప్పలేక తల పట్టుకుంటుంది. ఆ సమయంలోనే అశ్విన్, నందిత కార్ దిగి ఏదో మాట్లాడుకుంటూ లోపలికొస్తుంటారు. అసలు ఈ రిమోట్‌తోనే కదా గోల అంటూ శివంగి కోపం వచ్చి ఆ రిమోట్ పగలగొడుతుంది. లోపలికి వస్తున్న అశ్విన్, నందిత కాళ్ళ దగ్గర రిమోట్ పగిలి ముక్కలవుతుంది. అది చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతూ లోపలికి చూసేసరికి హాల్ అంతా వస్తువులన్నీ పగిలి చెత్త చెత్తగా కనిపిస్తుంటుంది. ఏమైంది? ఏంటిదంతా? అని నందిత ఇద్దరి మీద సీరియస్ అవుతూ అడుగుతుంది. నందిత సీరియస్ వాయిస్‌కి వదిన, మరదలు ఇద్దరూ బెదిరిపోతూ చూస్తుంటారు. నందిత కోపమేంటో ముత్యాలకు తెలుసు కాబట్టి ముత్యాలు కూడా కాస్త కంగారు పడుతుంటుంది. అశ్విన్ కూడా సీరియస్ అవుతూ అడిగేది మిమ్మల్ని. ఎందుకు ఇలా వస్తువులు పగలగొట్టారు? అని ఇద్దరిని ఉద్దేశించి అంటాడు. యమ సీరియస్ అయ్యేసరికి ఆనంది ఇంకాస్త భయంతో చూస్తూ ఉంటుంది. అన్న సీరియస్ అయ్యేసరికి శివంగి కూడా అదే భయంతో ఉంటుంది. వాళ్ళిద్దరూ మ్యూట్ అయ్యేసరికి ఇక ముత్యాలు మాట్లాడుతూ ఇద్దరూ రిమోట్ దగ్గర గొడవ పెట్టుకొని వాళ్ళ కోపాన్ని వస్తువుల మీద చూపించారు బాబూ అని అంటుంది. దాంతో నందితకి వాళ్ళిద్దరి మీద ఇంకా కోపం వస్తూ రిమోట్ కోసం కొట్టుకోవడానికి మీరేమన్నా చిన్నపిల్లలనుకున్నారా అని అడుగుతుంది. వీళ్ళిద్దరికంటే చిన్న పిల్లలు చాలా బెటర్ అమ్మా అని అశ్విన్ కూడా ఇద్దరి వైపు చూస్తూ కోపంగా తిడుతుంటాడు. అది అమ్మా నాకిష్టమైన ఛానల్ పెట్టుకుందామని రిమోట్ తీసుకున్నాను అని ఆనంది చెప్పబోతుండగా మాట్లాడకు ఆనంది అంటూ యమ తన మీద ఇంకాస్త సీరియస్ అవుతాడు. దాంతో ఆనంది భయపడి సైలెంట్ అవుతుంది. శిరీష కంటే నువ్వు పెద్దదానివి, నీకైనా బుద్ధి ఉండాలి కదా అంటూ ఆనందిని తిడతాడు. అయినా శిరీష నువ్వు కూడా ఇలా తయారయ్యావేంటి? నీకన్నా పెద్దదైన అన్న భార్యకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా అంటూ నందిత కూతురి మీద సీరియస్ అవుతుంది. నాదేం తప్పులేదమ్మా. నాకు నచ్చిన ఛానల్ పెట్టుకొని చూస్తుంటే తనే మధ్యలో వచ్చి నన్ను గెలుక్కుంది అంటుంది శిరీష. చాలే ఆపు. ఇక్కడ తన తప్పు ఎంత ఉందో నీ తప్పు కూడా అంతే కనిపిస్తుంది. ఇద్దరు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు అని తిడుతుంది నందిత.
సారీ అమ్మా అని చెప్పి శిరీష తలదించుకుంటుంది. ఇక వదిలేయండమ్మా. ఇదంతా నేను కాసేపట్లో క్లీన్ చేస్తానులేండి అంటూ ముత్యాలు కింద పడిన వస్తువులు తీసి క్లీన్ చేయబోతుండగా, నువ్వాగు ముత్యాలు. ఎవరైతే ఈ హాల్‌ని ఇంత చెత్తగా చేశారో వాళ్ళిద్దరే క్లీన్ చేయాలి అని అంటాడు అశ్విన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంటి పనులు తెలిసిన శివంగి, అలాంటి పనులు తెలియని పెద్ద అమాయకురాలు ఈ హాల్‌ని క్లీన్ చేస్తారా? అసలు అశ్విన్, గౌతమి, దీపక్ విషయంలో ఏం చేయబోతున్నాడు? వాళ్ళ పెళ్లి విషయంలో పెద్ద తెలివైన ఆనంది పాత్ర ఎంత ఉండబోతుంది? అందరి జంటల మధ్య అద్భుతంగా సాగే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. అలాగే మన స్టోరీస్‌ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.